చెప్పేసిన కదా ఆల్రెడీ కుంభమేళాకు పోతానామండి. There's a 44-minute congestion on National Highway 30 in 3 kilometers. సో ప్రయాగ్రాజ్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. Turn right, then turn right. చెప్తాగా पूरा 30 तक जाएगा 30 మళ్ళీ इस చూడు वजह से वापसी भी रहेगी ना. నేను 30 ఆడుంది. ఉన్నిలే ఏం కాదులే. హాయ్ అండి అందరికీ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పేసిన కదా ఆల్రెడీ కుంభమేళాకు పోతానామండి. కాదు పద్దు, ఇప్పుడు నేను పైనుండి నీళ్లు పోస్తే నీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఊరికే ఉండు స్వామి, ఆ కుంభమేళ పోయే పని ఇప్పుడు. ప్లీజ్, నాకు చాలా కోరిక ఉంది అట్లా పోయిల్లని. పోసానా విష్ణు ప్లీజ్ విష్ణు. పద్దు ఏంది పద్దు? పోతుంది. అనంతపురం నుండి ప్రయాగ్రాజ్కి 1500 చిల్లర కిలోమీటర్లు ఉన్నాయంటే 214 3000 చిల్లర వస్తుంది. హలో, చెప్పు బాబీ, ఏం చెప్పాలా? ఫోన్ పోయేది నెంబర్ చెప్పు బాబీ. ఫోన్పే నెంబరా? అదేంది మాది, నిన్నొచ్చి సెల్ పాస్వర్డ్ మర్చిపోయినావు, ఈరోజు ఫోన్పే నెంబర్ మర్చిపోయినావు. ఏమో బాబీ, మర్చిపోయినాను. కాఫీలు తాగద్దంటే తాతాను. కాపీలకి సంబంధం లేదులే బాబీ, చెప్పు. అట్లా కాదమ్మా, షుగర్ వల్ల. సరేలే బాబీ, చెప్పు బాబీ. ఎందుకు చెప్తాను? చెప్పురా. పెళ్ళికి పోతాన్నాము, వస్తావా? ఎవరు పెళ్ళి? ఇక్కడే తెలిసిన వాళ్ళు. నిజం చెప్పురా, అబద్ధాలు చెప్పొద్దు. గుడి తింటారు. గుడికి కాదు, పెళ్ళికి చెప్పొద్దు బాబీ. అడుగు, పద్దును అడుగు. అవునా పట్టు? అవునత్తయ్య. ఎవరిది పెళ్ళి? ఎవరో వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళదంట. వాళ్ళు పరమటగడ్డోళ్ళని. లేదే యాదే, నన్ను మీరు ఇట్లాంటివన్నీ చెప్పేదాన్ని ఇట్లా మర్చిపోతాను. నిజంగా మా పరమటగడ్డోళ్ళది పెళ్ళి. అదే ఇవన్నీ చెప్తే నాకు మధ్య మధ్య వస్తాను, మీ వల్లనే వస్తుందిరా నాకు. అయ్యో, అట్లా అనుకుంటే ఎట్లా పుడుకుసావు? మళ్ళా 100% నీ వల్లే వస్తుంది నాకు. సర్లే, నేనే ఏదో ఒకటి విరుగుడిస్తా. చెప్పు బాబీ, నెంబర్ చెప్పు బాబీ. పొద్దున్న అడుగు బాబీ, నీకు తెలియకుంటే. నంబర్ వచ్చేసి 455. 455. అన్ని ఎందుకు ఉంటాయి బాబీ? కరెక్ట్ అత్తయ్య. 4 ఉండదు బాస్, పద్దు అంత ఎందుకు పెట్టుకుంటావు? ఒకసారి అది కొట్టండి, అది ఓపెన్ కాకుంటే 341 నువ్వు ట్రై, నీకు గుర్తులేదు. ఓకే, పోనీ ఎన్ని నెంబర్లు ఉంటుందన్న గుర్తుందే? ఇన్ని నెంబర్లు ఉంటాయా? 6 నెంబర్లు పెట్టినావు. 6 నెంబర్స్. ఉండు బాబీ, చూస్తాను. లైన్ లోనే ఉండు. మళ్ళీ కనపడడం లేదే, రావడం లేదే. ఏం చేసుకున్నావో రావడం లేదంటే నేనేం చేస్తామా? రా బాబీ. కాదు, పెళ్ళికి పోతానమ్మా. నిజంగా పోతానరా? అవునమ్మా. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? అది వాళ్ళది చూసినావా? వరుడు సినిమా చూసినావు కదా, వారం రోజులు పెళ్ళి. ఏం లేనా అట్లా ఏగతాలు చేస్తున్నారు మీరు? నిజమమ్మా, నువ్వు అడుగు కావాలంటే వారం రోజులు పెళ్ళి. ఏం పద్దు? మీరేమని చేసుకోండి. ఎందుకు ఓపెన్ కాదు ప్రొడక్ట్స్? ఓపెన్ అవుతుంది. నువ్వు ఏం చేస్తానో ఏమో. నేను ఇంతకు ముందు అన్ని చాలా సార్లు వేరే నెంబర్లు కొట్టినా. అది ఇంకా కాదు, బ్లాక్ అయిపోయి ఉంటుంది. 24 hours మినిమం ఆర్ 48 hours. రేపు సాటర్డే, సండే, మండే ఇది ఉందమ్మా. ఇంకా 10 రోజులకి అవుతుంది. నిజంగా నేను మల్టిపుల్ టైమ్స్ కొడితే బ్లాక్ అయిపోతుంది అది. రా బాబీ, చెప్తానం కదమ్మా, వారం రోజులు పెళ్ళి, వరుడు పెళ్ళి పోతానము. నీకే పెళ్ళి?
కాదమ్మా, వేరే వాళ్ళు. మోర్ దెన్ 70 hours జర్నీ అండ్ ఫుడ్ కష్టం, అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఆమెను పిలుచుకొని రాలేదు. కర్నూలు దాటినాము టిఫిన్ చేసేకి. ఏంది నీకు? ఇడ్లీ ఇడ్లీ సాంబారా? అదే సాంబార్ టిఫిన్ అయితే వస్తుంది, సపరేట్ అయితే వేస్తుంది. కాల్చుకుని తిన్నప్పుడు ఆదాయంలో తెస్తాను. మహారాష్ట్ర దాల్ తడక ఓకే, కారం లేదు. పన్నీర్ కూడా ఓకే, కారము ఉప్పు లేవు. టేస్ట్ అయితే ఓకే. ఆకలితో ఉండి ముందు చూపిలే, తిన్నాక చూపిస్తాను. ఎస్కేప్, ఇదంతా ఎస్కేప్. నిద్రపో, నువ్వు బాగా నిద్రపో, మొత్తగా పనుకో, అమ్మని రీప్లేస్ చేయి. కాదు, టోల్ గేట్కి 500 meters ఉన్నప్పుడే నుంచి ఇంకా ట్రాఫిక్ జామ్. వీడు బాగా దొరికినాడు అబ్బా మనకి. వాడు రిస్క్ తీసుకొని మనకు దారిస్తున్నాడు. ఊరికే వాన వెనకలే మొన్న ఈ లారీల వెనకలు పోతే మళ్ళీ ఇరుక్కుంటాము. ఒక ఎంత లేదన్నా ఒక అర్ధగంట సేవ్ అయిపోయినట్లనే. వానాలు వెనకుండి మనం టోల్ గేట్ క్లియర్ చేసుకోవాలంటే. కానీ కార్లు ఒక్కరు కూడా మనల్ని ఫాలో కొట్టలే. చూడు, అంతా ఓన్లీ బైక్ వాళ్ళే. మనం లారీ గాడి తీసుకున్నాం, మనం అయినా కొడుతున్నాడు చూడు. వస్తాను మళ్ళా ఇంకొక టోల్ ప్లాజా. మళ్ళా టోల్ గేట్. అయ్యా, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, ప్రాణాల వరకు అయితే ఏం పోలే. సో ప్రయాగ్రాజ్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. ఇప్పుడు మొత్తం రోడ్లో అంతా ఇట్లా పడిపోయినారు. సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి ట్రాఫిక్ చూడండి. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్లియర్ చేస్తున్నారు. ఎంతసేపు పడుతుందో, ఇది ఒక 1 hour పట్టచ్చు అనుకుంటా ఈజీగా. కదులుతుందబ్బా, ఏం చలుందబ్బా అసలు. అన్న తెచ్చుకోలేదా ఏం జాకెట్ ఏమన్నా లైట్గా మూగు దెబ్బలు తగిలినాయి. ఇది ఊరికే ఆనిచ్చిన అన్న విడి కానీ కొట్టలే విడి ఆడ లారీ వాడు కానీ ఊరికే ఆనిచ్చినాడు అంతే. ఇది తగిలింది బాగా, అమ్మా. సో ఆఫ్టర్ 24 hours తర్వాత నిద్ర వస్తా అంటే సైడ్ కాపేసి పడుకున్నాం. అట్లనే ఎప్పుడు డ్రైవ్ చేయకూడదు అనమాట ఒండిగా. అదే చాలా రీజన్స్ యాక్సిడెంట్స్ కావడానికి. ఇది నేను చూడలే. సో ఒక 3 hours రెస్ట్ తర్వాత మరి స్టార్టెడ్ టు ప్రయాగ్రాజ్. టోల్ గేట్ రిటర్న్ ఎంత ఉంది? లాస్ అంటే ఏంది ఇంతసేపు పెట్టుకుంటారా? అంతేగా
డబ్బులు తెలుసా ఇదంతా. ఇదంతా రెడ్ ఉండే. There's a 44-minute congestion on National Highway 30 in 3 kilometers. ఏంది నీ ఫేస్ You're still చూపిస్తానే on the మళ్ళా. fastest route. 40 కిలోమీటర్స్ అంటే జామ్ ఉంది అన్న. ప్రయాగ్రాజ్కి ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసినాం. ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది, కానీ 44-45 మినిట్స్ బ్లాకేజ్. అంతా అస్సాం. తగిలిచ్చినట్లున్నాడు కదా వాడు. వర్కప్ సరస్వతి ఘాట్ ఇది పద్దు చూడు. We found a faster route. యువర్ థింకింగ్. కమలేష్. అమరేష్. కమలేష్. అర్థం కాదు. त्रिवेणी संगम डायरेक्ट रोड में जाने तो ज्यादा टाइम लगता है. हाँ बहुत टाइम लगता नहीं. आपको यहाँ से भेज देते मालूम है. ये 5 किलोमीटर जाते आप. टोटल 13 किलोमीटर है. ओके. 5 किलोमीटर जाते आपको पार्किंग लगा देते. पार्किंग लगा के बाद पैदल भी. बाइक में नहीं, बाइक में बोट में त्रिवेणी. हाँ हाँ आप जैसे समझिएगा. आप ऊपर डिफेंडर कर. उसको स्विमिंग नहीं आता. कैसा సో చూడండి, ఇట్లా ఒకరిని ఎక్కించుకొని ఇట్లా పోతే టైం సేవ్ అవుతుంది. వీడేదో షార్ట్ కట్లో పిలుచుకొని పోతున్నాడు. చూసినావా, ఇట్లా తెలివిగా సంపాదించుకోవాలా. అట్లా తెలుగు అతా. తెలుగు तेलुगु ये क्या ये समझ. తెలుగు हमारा लैंग्वेज है. तुम्हारा लैंग्वेज हिंदी है ना. हिंदी है. हाँ, तेलुगु हमारा लैंग्वेज. नहीं आता है. आंध्र से आया. कैसे योगी है सही है. मैनेजमेंट. हाँ सही है. और 26 का खत्म. हाँ इधर. हाँ 26 तक है. వాడికి ఏదో తెలియదు. ఎందుకు తెలుసు, వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలుదా. భలే చెప్తాగా. पूरा 30 तक जाएगा. 30 మళ్ళీ చూడు. इसमें से वापसी भी रहेगी ना. ఈ నెల 30 ఆడుంది. అలా చెప్తా అంటాడు వాడు. అంత 2 రోజులు ఎక్స్ట్రా ఎంకరేజ్ చేయరా అంతేగా. చిన్న రూట్ పిలుచుకొని పోతున్నాడు. షార్ట్ కట్ అంట ఇది. कितने किलोमीटर सेव होता हमको टाइम. बहुत ज़्यादा घंटे के अंदर ही अंदर. ఎక్కడ చూసినా ఆవాలు. ఇడంతా ఆవాలే. क्या बोलता उस हिंदी में. सरसों. सरसों. सासो ना. हाँ सरसों. सरसों ऑयल निकलता है इसका. तेल भी. हाँ तेल भी आता. राइट. हाँ ये क्या है. भट्टा है. ईट पकती है इसमें. हाँ ईट ये ईटा हाँ वही पकता है. ఓకే. ప్రయాగ్రాజ్ డంపింగ్ యార్డ్ వస్తుంది దారిలో. ये हमारे भाई है. ఓయమ్మ. बहुत ऊंचा. बहुत ऊंचा था. अब कम हो गया. अब कम हो गया. లెఫ్ట్ చిన్న రోడ్. నాకు తెలిసి ఎవరు ఎక్కువ రారేమో అది ఇట్లా రోడ్లో. कुछ नहीं. उधर जाम मिलता है. जैसे चले उधर जाम मिलता. ब्रेड जाम. हाँ ब्रेड जाम. జామ్ అవుతుందంటే ఫ్రెండ్ జామ్. ये गाड़ी यहाँ से जा रही है वहीं कर. ये यमुना है. हाँ कैसे जाना. ये यहीं से नीचे कर लीजिए. नीचे. ओके. ये सीधा. 2 గంటల దూరం. వాడంట దూరినాడు ఆడుకో పోయాక. गाड़ी तो बहुत कम हो गई. कल तो पैर रखने की जगह बहुत थी. ఓ యమునా. सीधा. बस तेरे 500 तू ही बोला ना 100 आता तुमको. हाँ 500 दे यार. वाह हैप्पी ना. हाँ बोट किधर. वो किनारे किनारे वो. ఎవరిదో పాపం కారు ఇరక్కపోయింది.
హెల్ప్ చేద్దాం. ఈ ఇసుకలో ఇరక్కోకుండా ఉంటుందా ఏంది? हम हाँ करेगा नो प्रॉब्लम भाई. Thank you so much. Hey, welcome. Bye. What is your name? Ronak. Yeah. You are doing vlog? Yeah. I have a channel, YouTube channel. Yeah. Bye. No, don't go that way. Yeah. Better to go some other way. చెడు వానికి చెప్పినాం పోద్దని, అయినా కానీ మళ్ళీ పోతున్నాడు. ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వినరన్నమాట. ఇప్పుడు వాన్ కార్ బిస్కెట్ అయినాడు. సో ఇది యమునా నది. సో ఇట్లా మహేవా ఘాట్ నుండి బోట్ అయినా తీసుకోవచ్చు. బట్ బోట్ అడిగితే ఒక్కొరు 1000 రూపాయలు అడిగినారు. సో టూ మచ్ అనిపించా, అందుకే బైక్ తీసుకొని పోతున్నాం. బైక్ వచ్చేసి పర్సన్కి 200. సో మా ఇద్దరికి కలిసి ఇంత. వీళ్ళు ఎక్కడ వదులుతారంటే అరైల్ ఘాట్ దగ్గర వదులుతారు మమ్మల్ని. అక్కడి నుండి మళ్ళా మేము సంగంకి పోవాలా. సో పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాడు మధ్యలోనే దింపేసినాడు మాతో. సో అందుకు 200 మాట్లాడితే 100 ప్రకారం ఇచ్చినాం పర్సన్కి. బిస్కెట్ అయినాం. చాలా దూరం నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. అరియల్ ఘాట్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసినాం. ఇక్కడే బోట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం బోట్స్ తీసుకొని సంగం దగ్గరికి పోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజ్ డిపెండ్స్, మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో కొద్దిసేపు బార్గెన్ తర్వాత మాకు పర్సన్కి 1000 రూపీస్తో సంగంకి పిలుచుకొని పోతాను అని చెప్పి దొరికిందనమాట. సంగం మాదే అనంతపురం, మీదే అనంతపురం, తెలంగాణ. సో మరి సంగం దగ్గరికి పోతేనే మరి ఆడ ఇంకొక చిన్న స్కెచ్ ఉంటుందన్నమాట. చెప్తాడు చూడు. సో సక్సెస్ఫుల్లీ మహాకుంభమేళా సంగంలో స్నానం కంప్లీటెడ్. సో 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాకి 0.16% మాత్రమే హ్యూమన్స్ విజిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటే, అందులో నాకు ఆ భాగ్యం దొరికినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో లైక్ ఎవరైతే మిస్ అయింటారో కనీసం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ యూ గైస్ కెన్ ఎంజాయ్. ఇప్పటిదాకా చూసింటే లైక్ కొట్టండి, అండ్ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. ఎంత గలీజ్ అయిపోయింది కదా. వారిని హిందీయా ఇంకేందబ్బా మనం చెప్పేది. ఈ ట్విస్ట్ నేను చూడలేదే. అదొకటి వచ్చా నీకే?
ఇది పప్పు అనుకున్నాం కానీ వాడు నీళ్ళు ఇచ్చినాడు, రోటీ అన్నాడు, పుల్కా ఇచ్చినాడు, చూడు పన్నీర్ కర్రీ. ఓకే, సో ఇదే మేము స్టే చేసిన ప్లేసు. ఎంత టూ మచ్ ఎక్స్పెన్స్ అంటే చాలా టూ మచ్ ఎక్స్పెన్స్ అనమాట. మేబీ బికాస్ ఆఫ్ కుంభమేళ అనుకుంటా. మా రూమ్ వచ్చి అది ఈ మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. పూతంతా మొత్తం చెట్టు అంతా ఉంటుంది. అందరికీ శుభోదయం. అలోపి మాత టెంపుల్కి వెళ్తున్నాం. శక్తిపీఠం కరెక్టే. మాధవేశ్వరి ఇది మాధవేశ్వరి. ఓకే, ప్రయాగ్రాజ్లోనే. ఇక్కడ వాళ్ళు అలోపి. ఓకే, ప్రయాగ్రాజ్లోనే అండి టెంపుల్, శక్తిపీఠం. వీడు చూపిస్తా ఉండేది, మేము పోతా ఉండేది. ఆ రోజు వచ్చింది ఇక్కడ కార్లో జీపులో. రైట్ ఇంకా స్ట్రైట్ ఏంది నాయన ఏదో తేడా కొడుతుంది. పో Turn right, then turn right. ఈ రైటా ఉందే ఉందే ఆడైతే మళ్ళీ పెద్ద ఈ రైటే పెద్దదానికైతే జాయిన్ అవుతానట్లా చూపిస్తున్నాడు. కొంచెం పెద్ద రూట్కేమో. సో ఈ ట్రాఫిక్కి నాలుగు రూట్స్ క్లోజ్ చేసినారు. సో అలోపి మాతా టెంపుల్ క్యాన్సిల్. ఏంది ఈడే యూటర్న్ తిప్పిస్తాను. రివర్ ఇట్లా పారుతా ఉంటుంది కదా, ఈడ ఒకటి కట్టుకుంటాడు. నేను తినలేను. పూరీలో ఇవేంటో ఇక్కడ మహారాష్ట్రలో తిందామని చెప్పి వచ్చినాము. ఈ పూరీలు తప్ప వేరే ఏమీ లేవు. సో ఆఫ్టర్ 3-4 హోటళ్ళ తర్వాత ఇడ్లీలు ఉన్నాయి. తింటావా? కానీ ఆ ఇడ్లీలు ఏమి ఇడ్లీలు అనుకుంటున్నాం, మన ఇడ్లీలు కాదు, బెంగళూరులో చేస్తాను. అక్కడ గ్యాస్ కాలుస్తాను. గ్యాస్ మీద ఇట్లా పెట్టి అట్లా కాలుస్తే క్యాన్సర్లు వస్తాయి. సో వడలు ఎప్పుడైనా కానీ ఓవెన్లో పెట్టడం చూసిండ్రా? నువ్వు వడలు ఎప్పుడైనా ఓవెన్లో పెట్టిండే చూసావా? ఇప్పుడే చూస్తాము. ఈ నీళ్ళు వాటర్ ఏమైనా తిన్నట్లుందా? అదే కదా నాకు అట్లా ఉంది. అంటే అట్లుంది ఫుడ్. ఇప్పుడు చూడు ఇడ్లీలు చూడు, గెలుతున్నా కానీ రావడం లేదు. సూపర్ రా నువ్వు. ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. టూ మచ్ రే, టూ మచ్. మనస్సు నిద్రపోవడానికి ఉద్యుక్తమై లేదనమాట. కానీ నువ్వు వెంట వెళ్ళి నది అంతా ఎండిపోయింది. అట్లా దీనికి ఒక లాజిక్ ఉంది, టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేసేకి. సో జస్ట్